ఇంటర్నెట్, సోషల్ మీడియా రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది అని ఊరికే అనలేదు. ఇతర అంశాలపై సోషల్ మీడియా ప్రభావం ఏ మేరకు ఉందో ఇప్పుడు మనకు అనవసరం, కానీ సినిమాలపై మాత్రం తీవ్రంగా ఉంది. ప్రస్తుత రోజుల్లో ఇంటర్నెట్, సోషల్ మీడియాను ఉపయోగించుకుని ఒక సినిమాకు భారీగా ప్రచారం కల్పించవచ్చు. సినిమాపై భారీగా అంచనాలు పెంచి ఓపెనింగ్స్ భారీగా రాబట్టవచ్చు. అది నాణానికి ఒకవైపు మాత్రమే. ఇదే ఇంటర్నెట్, సోషల్ మీడియా నెగిటివ్గా ఉపయోగించుకుని ఒక సినిమాకు కలెక్షన్లు తగ్గించవచ్చు. వెళ్లే కొద్దిమంది జనాలు కూడా వెళ్లకుండా వారి మనసు మార్చేయవచ్చు. తాజాగా విడుదలైన బ్రహ్మోత్సవం సినిమా విషయంలో సరిగా అదే జరుగుతోంది. సినిమా విడుదలకు ముందు నిర్మాతలు ఇంటర్నెట్, సోషల్ మీడియా వేదికగా చేసుకుని సినిమాకు బాగా ప్రచారం నిర్వహించారు. దీంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటాయి. అయితే సినిమా విడుదలైన తొలి రోజే నెగిటివ్ టాక్ వచ్చింది. బ్రహ్మోత్సవం ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడం, మహేష్ బాబు హీరోగా నటించడం, చాలామంది స్టార్స్ ఉండటం లాంటివి ఉండడం వల్ల స్లోగా బిజినెస్ పుంజుకుంటోందని నిర్మాతలు పెట్టుకున్న ఆశలు ఫలించేలా లేవు. ఇదంతా సోషల్ మీడియా ఎఫెక్టే అని చెప్పక తప్పదు. ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ ద్వారా ఈ సినిమాపై నెగిటివ్ ప్రచారం తీవ్రంగా జరుగుతోంది. అభిమానులు ఎలాగో బ్రహ్మోత్సవం చూస్తారు. అయితే సినిమా గట్టెక్కాలంటే వీరు చాలదు. వీరికంటే ఎక్కువ సంఖ్యలో న్యూట్రల్గా ఉండే ఆడియన్స్, ఫ్యామిలీ ప్రేక్షకులు సినిమాను ఆదరించాలి. సినిమా కాస్త అటు ఇటుగా ఉన్న ఇలాంటి న్యూట్రల్ ఆడియన్స్ వీకెండ్ లేదా వీక్ డేస్లో ఖాళీ సమయం చిక్కినప్పుడు అలా టైంపాస్ చేయడానికైనా సినిమాకు వెళ్లాలనుకుంటారు. అయితే సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న నెగిటివ్ ప్రచారంతో వీరిని సైతం సినిమా చూడకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. సినిమాకి వెళ్లాలంటేనే భయపడేలా ప్రచారం చేస్తున్నారు. వాట్సాప్ ద్వారా ఈ ప్రచారం బాగా జరుగుతుంది. ప్రతీకారమా? ఈ మధ్యకాలంలో హీరోల అభిమానుల్లో ఏదైనా తేడా వస్తే సోషల్ మీడియా వేదికగా చేసుకుని సైబర్ వార్ చేస్తున్నారు. బ్రహ్మోత్సవం సినిమా విడుదల ముందు అదే జరిగింది. బ్రహ్మోత్సవం సినిమాకు థియేటర్లు దొరకకుండా చేస్తున్నారని అభిమానులు సోషల్ మీడియా ద్వారా ఓ నిర్మాత తన కొడుకు కోసం చీప్ పాలిటిక్స్ చేస్తున్నారనే అంశాన్ని బాగా ప్రచారం చేశారు. అయితే ఇప్పుడు ఆ హీరో అభిమానులకు మంచి అవకాశం దొరికినట్లయింది. దానికి ప్రతీకారంగానే ఆల్రెడీ నెగిటివ్ టాక్ వచ్చిన బ్రహ్మోత్సవం చిత్రాన్ని సోషల్ మీడియా వేదికగా చేసుకుని మరింత దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. బతుకు బాగా కోరుకుంటది, ఊరు పరువు కోరుకుంటది. రెండు లేవని తెలుస్తుంది ఇక్కడ. అయినా బతకడం అంటే ఒకళ్ళనొకళ్ళు నమ్ముకోవడం, అమ్ముకోవడం కాదు.